నెక్స్ట్ బైట్. వంశీ కృష్ణ అనే వాడిని మాత్రం నేను వదలను. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ పార్లమెంటులో మూవ్ చేస్తాను. వీడు చేసినటువంటి అన్యాయానికి, అన్యాయమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకి 2 ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. 3 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేస్తా. నేషనల్ ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ ట్రైబల్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా. ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ కి కంప్లైంట్ చేయిస్తా. డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తా. నేనే చేస్తా. ఆయన చెప్పినటువంటి వాటన్నిటికీ నేను రావటానికి, నేను ఎదుర్కోవటానికి నేను సిద్ధం. ఆల్రెడీ మీడియాని బెదిరించినటువంటి కేసు నేను ఆల్రెడీ విశాఖ సిపికి నేను కంప్లైంట్ చేయించాను. నన్ను బెదిరించాడు, నన్ను థ్రెటిన్ చేశాడు, నన్ను ఇష్టానుసారంగా మాట్లాడారు, నన్ను అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. నేను ఆల్రెడీ విశాఖ సిపికి కంప్లైంట్ చేశాను. విశాఖ సిపి గారు దాని మీద తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది. అంతే కదండి? మీరేం చెప్తారు దీనికి? అంతే సార్, ప్రజలు మనము సభ్య సమాజంలో ఉన్నాం, చట్టం తన అంటే బెదిరించటం అనేటువంటిది ఇక్కడ కనపడుతోంది. సరే, ఇంతవరకు వారికి సంబంధించింది కూడా మీరు మిమ్మల్ని మీద చెప్పినటువంటి అభియోగాలని మాట్లాడాం. సరే, ఇక ఇప్పుడు వద్దామండి. ఏంటి మీ ఆవేదన, మీ బాధ ఏంటి? అసలు ఏం చెప్తారు ప్రజానీకానికి? ఒక నమ్మకం ఒక భార్య భర్తను నడిపిస్తా సార్. నేను నమ్మాను భార్యను. ఇష్టం లేకపోతే కొట్లాడి డ్రాప్ అయిపో, ఇంటి సంసారానికి రావద్దు, 498 కేసు పెట్టి తప్పే లేదు, ప్రూవ్ చేసుకో అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద లైఫ్. కానీ నమ్మకాన్ని నయవంచన చేయదు సార్. నమ్మించిన వారిని మనం ముంచొద్దు. నన్ను నమ్మించి చేసింది అమ్మాయి. నాకు అదే బాధగా ఉంది. అది ఒక్కటే చాలా బాధగా ఉంది. నా బిడ్డ అని చెప్పి 12 నెలలు కడుపులో పడ్డప్పుడు నీ బిడ్డ అని చెప్పి నాకు వీడియో కాల్ చేసేది ఎవ్రీ డే సార్ అమెరికాకు. నీ బిడ్డ చూడు ఎలా ఆడుతున్నాడు, కొడుతున్నాడు. ఆ 9 నెలల పాపను ఎలా మోసిందో ఆ అమ్మాయి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇష్టం లేకపోతే భర్త పెళ్ళైనప్పుడు కొట్టాడు, తిట్టాడు అనుకున్నప్పుడు నీకు అంత ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఇక్కడ లీవ్, నో ప్రాబ్లం. కానీ ఇట్లా నయవంచన చేయద్దు, అది తట్టుకోలేరు ఎవరైనా, స్త్రీ అయినా. మీరు నయవంచన జరిగిందని మీరు మదనం చెందుతున్నారు. ఈ నయవంచనలో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఆ బిడ్డకు తండ్రి నేను కాదు అని నాకు 99% కన్ఫర్మేషన్. ఒక 1% ఒకవేళ శాంతి చెప్తున్నట్టు నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి మేబీ ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. అయినా కానీ 7 నెలలకు సాధ్యం కాదు కదా? సాధ్యం కాదు. సో ఒకవేళ తనకు ఏదైనా డౌట్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ డిఎన్ఏ టెస్ట్. ఓకే. ఈ సమస్యలన్నిటికి పరిష్కారం ఏంటంటే, నిజానికి దీంట్లో సొల్యూషన్ లేదు. డ్యామేజ్ అయిపోయింది, ఇర్రివర్సబుల్ డ్యామేజ్, ఇర్రివర్సబుల్. వెళ్ళి తీసుకోలేము. నేను తను నేర్చుకోలేను, తను నా దగ్గరకు రాలేదు, జాయింట్ అవ్వదు. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు, అక్కడ బాబు ఉన్నాడు. ఇప్పుడు కానీ మనం ప్రొయాక్టివ్గా చొరవ తీసుకొని డిఎన్ఏ టెస్ట్ చేయించకపోతే ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఆ బాబుకు తండ్రి ఎవరు తెలియకపోతే ఆ బాబు గుండె ధైర్యంతో బతకలేడు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే బాబు ఎవరు తెలుస్తుంది, నాకు ప్రాబ్లం ఉండదు. రేపొద్దున తండ్రి ఎవరు తెలియకపోతే రేపొద్దున నేను నా కూతురుకు ₹1-10 సంపాదించుకున్నప్పుడు నేనే తండ్రిని వస్తే నాకు కాంప్లికేషన్స్. ఓకే. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేసి తండ్రి ఎవరో తెలిస్తే ఆ బాబు ఆరోగ్యంగా బతకగలుగుతాడు, గట్టిగా ఆత్మగౌరవంగా బతకగలుగుతాడు, ఆడపిల్లలు ఆత్మగౌరవంగా బతుకుతాడు, నాకు క్లారిటీ ఉంటుంది, శాంతికి క్లారిటీ ఉంటుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే డిఎన్ఏ టెస్ట్కి మీరు సిద్ధం అంటున్నారు. సుభాష్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదు, నేను దేనికైనా సిద్ధమే అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కు ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? సార్ ఇక కోర్టులను ఆశ్రయించడం సార్, కోర్టును ఆశ్రయించి న్యాయాన్ని ప్రార్థిస్తాను. మీరు కోర్టుకు వెళ్ళాలనుకుంటున్నారా? అవును సార్. దేని మీద వెళ్ళాలనుకుంటున్నారు? నాకున్న సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, నాకు జరిగిన నా బిడ్డ కాదని ఐ హ్యావ్ మెడికల్ రికార్డ్స్. ఓకే. July 28 తను LMP లాస్ట్ మెన్షనల్ పీరియడ్ అనేది రికార్డ్ అయింది దీంట్లో. అవును, LMP లాస్ట్ మెన్షనల్ పీరియడ్ ఉంటుంది దీంట్లో. లాస్ట్ మెన్షనల్ పీరియడ్ ఇస్ 28 July 2022. I came to India on 19th September 2022. So it clearly says ఓకే, ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, అక్టోబర్, ఆగస్ట్ అయ్యి ఉండొచ్చు అంతే. ఈయన వచ్చే టైంకే ఆవిడ నాకు శాంతి, నేను మొన్న జనవరిలో ఇండియాకి వచ్చినప్పుడు శాంతి చూపించిందంటే నేను సెప్టెంబర్లో కలిసినప్పటికే నా కడుపులో 8 weeks బేబీ, అంటే 2 months బేబీ ఉన్నట్టు మెడికల్ రికార్డ్ చూపించింది. మెడికల్ డాక్టర్ శ్రీదేవి అని పేరు చెప్పారు కదా, డాక్టర్ వైజాగ్ లో డాక్టర్ శ్రీదేవి గారు, కేజీహెచ్ హాస్పిటల్లో గైనక్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆమె ఫ్యామిలీ డాక్టర్, అంటే తెలిసిన వాళ్ళు అక్కడ. నేను వైజాగ్ నాకు అది
కోవిడ్ ఓకే తన వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఇచ్చుకున్నాను. తనకు తెలుసు నేను భర్తనని. మరి ఇది ఎక్కడ జరిగిందో మిస్టేక్ ఎక్కడ జరిగిందో తెలుస్తా, మరి ఐ డోంట్ నో సుభాష్ గారు తెలుసో తెలియదు. ఆ రోజు హాస్పిటల్కి వచ్చి సంతకాలు పెడుతున్నప్పుడు ఈమె పర్వీలో ఉందో లేదో తెలియదు. సో ఆవిడ టెస్ట్ చేసి చెప్పారు బేబీని అంటే మేల్ బేబీని. ఆవిడే మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది, బేబీ చెక్ చేస్తారు కదా బేబీ ఎన్ని వీక్స్ అని. అప్పటికి 8 weeks అంటే 2 months అనేది ఒక రికార్డు తను శాంతి పెట్టుకుంది. ఎందుకంటే మదన్ వచ్చిన తర్వాత గ్యారంటీగా అడుగుతాడు. అడిగిన తను చూపిస్తే తనకు రిస్క్ ఉండదు. నేను అడుగుతుంది బేబీ నాది కదా, నాకు అర్థమవుతుంది మ్యాక్సిమం. కానీ నాకు టెక్నికల్గా క్లారిటీ కావాలంటారు, రిటర్న్ లో, నాట్ ఓరలీ. రిటర్న్ లో కావాలి. ఇప్పుడు ఆయన సుభాష్ ఈమెంటది అని నేను కాదంటాడు, డిఎన్ఏ టెస్ట్ రెడీ అంటాడు. నాకు 4 రోజులు విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పింది. ఒకసారి నన్ను అంటది శాంతి, అంటే నువ్వు కూడా అప్పుడు అన్నింది కదా 12 నెలలు నా బేబీ అని చెప్పింది. మీరు సిద్ధం అంటున్నారు డిఎన్ఏకి, అట్లాగే ఎవరైతే సుభాష్ రెడ్డి గారు సిద్ధం అంటున్నారు. మరి విజయసాయి రెడ్డి గారు సిద్ధం అంటే ఓకే, సిద్ధం కాను అని అంటే ఆయన ఏంటి? ప్రజలు నిర్ణయించాలి సార్, కోర్టులు నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. కోర్టు న్యాయస్థానానికి వెళ్తారు అంతేనా? న్యాయస్థానంతో పాటు ఇంకేమైనా చట్టబద్ధమైనటువంటి సంస్థలను ఆశ్రయిస్తారా? ఇప్పుడు అంటే ఇక్కడ దీంట్లో చాలా కాన్స్పిరసీ కనిపిస్తూ ఉంది, ఫైనాన్షియల్ కాన్స్పిరసీ కనిపిస్తుంది. మిమ్మల్ని బెదిరించారంటున్నారు, మిమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టారంటున్నారు, పెద్దల పేర్లు చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేశారంటున్నారు. అటువంటివి జరిగినాయి అంటున్నారు కదా, ఏంటి ఏమేమి జరిగినాయి వాటికి? శాంతి అనేది అది 2016 డాక్యుమెంట్ పెట్టి మ్యూచువల్ ఎగ్జిట్ అయిపోయిన నా లైఫ్లోంచి. నేను ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, పెడతావా లేదా ఒక నిమిషం నేను లేపేయడం పెద్ద విషయం కాదు. అన్ని రకాలు నయానా భయానా. ఎవరు లేపేస్తారు మిమ్మల్ని? శాంతి చెప్పేది పెద్దలు అనుకుంటే ఎంతసేపు, పెద్దలు అంటే ఎవరు అనేది అప్పుడప్పుడు అంటే విజయసాయి రెడ్డి బిడ్డ ఆయన అనుకుంటే ఎంతసేపు నిన్ను, అన్ని రకాలుగా. అంటే విజయసాయి రెడ్డి బిడ్డ ఆయనకి ఎదురు తిరిగితే మిమ్మల్ని లేపేస్తారా? అంటే మీకు అటువంటి డౌట్ కలిగిందా? భయపడ్డాను కాబట్టే ఈమెతో ఎందుకు రిస్క్ అనేసి నా ప్రాపర్టీ నేను రెలిక్వై చేసుకున్నాను. ఐ ప్రిపేర్డ్ మెంటలీ, ఈమె నిదానంగా దూరం అయిపోదాము ఒక్కొక్కటి అనేసి ఆ ప్రిపరేషన్ లోనే ఈ మ్యూచువల్ సైన్ పెట్టి. చాలా చదువుకున్నారు, మీరు యుద్ధం చేసేటువంటి తత్వం ఉంది, అంబేద్కర్ గారి ఆశయాలను నమ్ముతున్నారు. మరి అలాంటిది మీరే భయపడేటువంటి పరిస్థితి ఆ సిచ్యువేషన్ కలిగిందా? కలిగింది సార్. నాకు సూసైడల్ థాట్ సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇస్ ద పీక్ టైం ఫర్ మీ. మార్చ్లో సూసైడల్ థాట్స్ నాకు. నా చెల్లి ఉంటుంది ఇక్కడ పద్మిని అని, హైదరాబాద్ పద్మిని అని, నా చిన్న కూతురు. 10 ఏళ్ళ నుంచి మాట్లాడలేదు ఆ ఇంటి విషయంలో. ఈమెకు రాసి ఇచ్చానని ఏదో సంథింగ్ ఇష్యూలో 10 నుంచి ఆ సూసైడల్ థాట్స్లో ఆ ఎమోషన్ ఎట్లా వెంట చేయాలో తెలియక నా చెల్లికి ఫోన్ చేశాను. అంటే ఎవరు చెప్పుకోవాలి సార్ నేను ఎమోషన్ బాధ, ఎవరు చెప్పుకోవాలి ఈ సమస్య, ఎవరు చెప్పుడు నవ్వుతారు సార్ జనాలు. ఇది ఏమని చెప్పుకోవాలి, ఎలా అని చెప్పుకోవాలి. పోనీ లేనోళ్ళం అంటే ఆమె గ్రూప్ 1 ఆఫీసర్, షీజ్ ఆల్సో గ్రూప్ 1 ఆఫీసర్. సమస్య ఎక్కడుందో అర్థం కావట్లేదు నాకు. ఓకే, పోనీ ఇక సూసైడ్ చేసుకోవాలనుకునే దాకా వెళ్ళారు. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి, ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు పిల్లలకు తను శాంతి కాన్షియస్గా చేసిందో అన్కాన్షియస్గా చేసిందో ట్రాప్ అయిందో నాకు తెలియదు. మొత్తానికి షీ హాస్ డన్ ఇర్రివోకబుల్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ దాట్. ఇందులో డ్యామేజ్ అయింది పిల్లలకైతే తల్లి వాళ్ళేం తప్పు చేయలేదు, ఆడపిల్లలు. ఆ బాబు కూడా తప్పు చేయలేదు, ఆ బాబు కూడా దైవస్వరూపం. బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినా సరే దైవస్వరూపం ఆ పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్షణ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందో? ఇంత పెద్ద వివాదం అయిన తర్వాత ఆ పిల్లవాడికి ఏదైనా రక్షణ కావాలని కోరుకుంటున్నారా? అది మీకు రక్షణ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్ నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, విజయసాయి రెడ్డి గారికి నాకు ఏమీ లేదు, ఆయన పెద్ద ఆయన, నాకు చాలా సాయం చేశారు, మంచి వ్యక్తి. కానీ శాంతి చెప్పిన సర్కమ్స్టాన్షియల్ కండిషన్స్, జరిగిన ఈవెంట్స్ బట్టి, శాంతి చేసి నన్ను ప్రొవోక్ చేసి నన్ను గైడ్ చేసి తను చెప్పిన దాన్ని బట్టి నాకు మీరు సుభాష్ రెడ్డి గారు తప్ప ఇంకెవరి మీద డౌట్ లేదు. మంచి వ్యక్తి అంటున్నారు, ఆ బిడ్డకు తండ్రి ఆయన అయ్యి ఉండొచ్చేమో అంటున్నారు. సరే, ఓకే.